Jayashree Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. నేను ఈరోజు ప్రజాగళం కింద 32వ సభకు తాడికొండకు వచ్చాను. ఇది తాడికొండ కాదు, ఇది అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది అమరావతికి వచ్చాను, రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా చలేయడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, 30 రోజులు ఇంకా. ఈ రోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు. చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా. 32 సభలు చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది. ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు. కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, దాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది. క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. అది హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను, ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ 2 సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.